రమణయ్య గారి పల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారి పల్లిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి పాల్గొని 100 రోజుల పాలన గురించి ప్రసంగించారు. రమణయ్య గారి పల్లికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు పులివర్తి నానికి యువత టపాకాయలు పేలుస్తూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా మహిళలు మంగళహారతులు పడుతూ అపూర్వంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు మాట్లాడుతూ రమణయ్య గారి పల్లెలో RO ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇచ్చారు, స్టిక్కర్లను అంటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లి పంచాయతీలో అధికారులు మండల కూటమి పార్టీల నాయకులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను నిర్వహించారు. గవర్నమెంట్ బాగుందా? ఏమైనా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఏమైనా దౌర్జన్యం చేస్తుంటారా? ముందులాగా ఏమైనా ఉందా? ఇసుక దందా ఏమైనా జరుగుతుందా? దామని చేస్తూ పోలీస్ ఎంపీ గారు కండిషన్ మరి గతంలో చూసాం, ఎమ్మెల్యేగా ఎన్నికైనా చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అయితే పార్ట్ టైం జాబ్గా చూస్తున్నారు, అది మనందరికీ తెలుసు. మరి కానీ మన నాని అన్నగారు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత రోజులో 24 గంటలు ఉంటే 18 గంటలు మనలోనే ఉంటున్నారు. స్పందన ఎక్కడ? మీ అందరినీ కోరుతున్నాను. మరి త్వరలో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున చిన్న పరిశ్రమలు వచ్చే ప్రయత్నం చేస్తామని టువర్డ్స్ దట్ ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మేము అక్కడ MSME క్యాబినెట్ మినిస్టర్ గారిని కలిసాము. తీసుకొని మాకు ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఇది కావాలనంటే ఇప్పుడు రేపు 26వ తారీఖున చిత్తూరు డిస్ట్రిక్ట్ DRDA ఆఫీసులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ మొత్తానికి. యువత మొత్తానికి నా అప్పీల్ ఏంటంటే అందరూ వచ్చి దాన్ని వినియోగించుకోవాలి. ముందు ఏం చేస్తే మనకు బాగుంటుంది, ఇక్కడ ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో లేకపోతే ఈ రమణయ్య గారి పల్లెలో లేకపోతే పాకాల మండలంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు మనకు చెప్తారు. చెప్పడమే కాకుండా మీరు ఇచ్చిన ఉత్సాహాన్ని బట్టి, మీరు చేసిన ప్రాజెక్టును బట్టి వాళ్ళు అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని 50 లక్షల వరకు పెట్టగలిగిన ఏదైనా ఇండస్ట్రీ ఉంటే వాళ్ళు 1 వీక్లో మీకు అందజేస్తారు. వాళ్ళు విజయవాడలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటుంది.
సో కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. ఇది క్యాబినెట్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను మొదట వెళ్ళి లెటర్ ఇస్తే ఆ లెటర్కి రెస్పాన్స్గా వీళ్ళు వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి అందరూ అని చెప్పడానికి కోసం ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నాం. దీనికి విచ్చేసినటువంటి మన చిత్తూరు ఎంపీ గారు, మన పార్లమెంట్ సభ్యులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గారికి, అలాగే చిత్తూరు మన చంద్రగిరి ఎమ్మెల్యే గారికి కూడా మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ముందున్న రమణయ్య గారి పల్లె పంచాయతీ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మన గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో నిజంగా ఎంతో సాధించామని మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, దాని గురించి మళ్ళీ విపులంగా మన శాసనసభ్యుల గారు, ఎంపీ గారు వివరిస్తారు మీకు సవివరంగా. మరి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రీవియస్ గవర్నమెంట్లో తూతు మంత్రంగా చేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మీద దాదాపు 4,436 వేల పోస్టులకు మన నోటిఫికేషన్ ఇచ్చారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనుడ నాయకుడు. విద్యాశాఖ మీద అపారమైన అభిమానంతో విద్యాశాఖ మీద భారం తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఇంత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా మన వరదలు వచ్చినప్పుడు ఎంత ప్రకృతి వైపరీత్యం మనం చూసాం. మరి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా నవ యువకుడిలాగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన చంద్రగిరి శాసనసభ్యులు కూడా ఎంతో కష్టపడి మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు 100 మందిని అన్ని మండలాల నుంచి పంపించి అక్కడ ప్రజలకు సేవ చేయడం, సహాయ సహకారాలు అందించడం. అనేది మీరు ఎవరన్నా కానీ అడిగితే బాగుంటుంది. ఎందుకు మంచి ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంది, రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంది. ఒక సంక్షేమమో లేకపోతే ఒక అభివృద్ధి ఒకటి చేయట్లేదు, 2 చేస్తుంది. ఎట్లంటే సంక్షేమము మీకు పెన్షన్స్ ఇస్తున్నారు, అందరికీ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు. తర్వాత ఆరోగ్య సంబంధమైన విషయాలు చూస్తున్నారు, విద్యకు సంబంధమైన విషయాలు చూస్తున్నారు. అలాగే అభివృద్ధికి అయితే రోడ్లు వేయడానికి చూస్తున్నారు, డ్రైనేజీలు వేయడానికి చూస్తున్నారు. అలాగే మీకు రైల్వే సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, తర్వాత బిఎస్ఎన్ఎల్ మన టెలిఫోన్ సౌకర్యం కల్పించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా డెవలప్ చేస్తున్నారు. అట్లాగే ప్రజా సంక్షేమం కోసం ఎక్కడైనా సరే విపత్తులు జరిగితే చంద్రబాబు నాయుడు గారి ఆయనే ముందుండి అధికారులను అందరూ నడిపిస్తున్నారు. కాబట్టి ఇదేంటంటే ప్రజా సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి 2 కలిపి చేస్తున్న ఒక మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వమే కాకుండా పనిచేసే ప్రభుత్వం కూడా ఇది. మంచి ప్రభుత్వం ఎప్పుడు అవుతుందంటే పని చేస్తేనే అవుతుంది. ఏదో ఎవరంతటి వాళ్ళు పని చేసుకుంటూ అవ్వదు. ప్రజలను ఉద్దేశించి ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అవుతుంది. అలాగే పనిచేసే ప్రభుత్వం కూడా అవుతుంది. మన రమణయ్య గారి పల్లికి సంబంధించి పెన్షన్స్ ఒకటొకటైతే చెప్పలేం, కానీ పాత పెన్షన్స్ 9,38,000 వరకు వస్తే ఇప్పుడు 16,25,000 ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు ఒక 7 లక్షల దాకా పెరిగిపోయింది. దానిలో నంబర్ కూడా మొత్తం 377 పర్సన్స్కి ఇస్తున్నారు ఇక్కడ పెన్షన్స్ రమణయ్య గారి పల్లిలో. అట్లాగే పాకాల మండలం వరకు వస్తే 2,68,00,000 ఇచ్చేవాళ్ళు పాకాల మండలం కలిపి. ఇప్పుడు 3,60,00,000 ఇస్తున్నారు. అంటే 1,20,00,000 పైన 1,30,00,000 పెరిగిపోయింది ఇక్కడ. అంటే ప్రభుత్వం పెంచిన పెన్షన్స్, ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంచాలనే ఉద్దేశంతో చేస్తారు. అట్లాగే ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మనకన్నీ ఒక 40 స్కీమ్స్ ఉన్నాయి. మన ప్రజల కోసం, మన ప్రజల సౌకర్యార్థం కోసం వాళ్ళు ఇస్తున్న ఫండ్స్. గత ప్రభుత్వంలో ఎవరు మన దగ్గరికి రాలేదు, అక్కడే ఉండిపోయింది. డిస్ట్రిక్ట్ దాకా రాలేదు. ఇంకా డిస్ట్రిక్ట్కి రాకపోతే మీకు మండలికి వచ్చే అవకాశమే లేదు. అక్కడ నుంచి అక్కడే ఆయన డైవర్ట్ చేసేసి అభివృద్ధి అనేది కనపడలేదు. సంక్షేమం అనేది వాళ్ళ మీద ఆధారపడే బానిసత్వం తీసుకొచ్చాడు, కానీ మీ అంతటికి మీకు సౌకర్యం కల్పించే అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కీమ్స్ 40 అయితే ఏమున్నాయో మన జీవితంలో చేసే ప్రతి విషయం ఉంది.
ఇది లేదు అనడానికి లేదు. మనం తినే దానిలో ఉంది, మన ఆరోగ్య విషయంలో ఉంది, మన రోడ్డు విషయంలో ఉంది, మనం తాగే నీళ్ళల్లో ఉంది, మనకు వచ్చే డ్రైనేజ్ విషయంలో ఉంది, అలాగే నీటి సౌకర్యంలో ఉంది. అన్నీ మీరు ఏదన్నా చెప్పండి, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. నేను ఒక జెడ్పీటీసీగా గర్వంగా చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకే రోజు 4,362 గ్రామ సభలు ఒకే సమయంలో ఒకే రోజు నిర్వహించి మనము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన పేరును నమోదు చేసుకోవడం జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బృందం కూడా మన రాష్ట్రానికి వచ్చి మన పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించి కితాబ్ ఇవ్వడం జరిగింది. దానికి మనమందరం కూడా గర్వపడాలి. ఇంక ఇవన్నీ పక్కకు పెడితే, నిన్న జిల్లా స్థాయి అధికారులని రెగ్యులరైజేషన్ దీంట్లో ఒక డిఎల్డిఓ కానీ డిపిఓ కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చాలా పారదర్శకంగా, ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎలాంటి కుటుంబ సభ్యులకి, వేదిక దిగున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అధికారులకి, అనధికారులకి, మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. నేను చెప్పాల్సిన అన్ని కూడా ఆల్మోస్ట్ నాయకులన్నీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన ఎంపీ గారు, మన ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ముందు స్థానిక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, పద్మజ గారు, జెడ్పీటీసీ గారు కూడా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అనే దానిపైన కూడా మీకు చెప్పారు. నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను, ఎక్కువసేపు లేదు. మీ మధ్య వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మీరు చూపించినటువంటి ఆదరణ, అది కూడా ఓటు ద్వారా. అది ఎప్పుడు మర్చిపోవాలని స్వభావం కూడా శిరస్సు వహించుకుంటూ చెప్తున్నా. ఈ ప్రోగ్రాం మంచి ప్రభుత్వం. మీకు తెలుసు, గతంలో అన్ని ప్రభుత్వాలు ఏదైనా పథకం పేరు పెట్టాలంటే ఏదో ఒక పేరుతో పెట్టేవాళ్ళు. ఈరోజు అది పెట్టలేదంటే దానికి కారణం ఒకసారి ఆలోచించండి. ఈ 3 నెలలు అంటే 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు చేశారు. మొదటి, ఉద్యోగుల కంటే టీచర్స్కి డిఐసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంలో చెప్పి ఏది కానీ జరగల. కానీ ఈరోజు 16,347 ఉద్యోగాలు మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు. ఇది మంచి ప్రభుత్వమా కాదక్క? ఇరుండే అక్కలు ఏం మాట్లాడాలి చూసుకుంటున్నారు అందరూ. మంచి ప్రభుత్వమా కాదా? అదేవిధంగా ఎలక్షన్ ముందు 1000 రూపాయలు పెంచి పాతది 2 నెలలు కలిపి మీకు 7,000 ఇస్తాను మొదటి నెల అన్నాడు. ఇచ్చినారా లేదా? ఇచ్చినారు కనుక. ఏ రోజు ఇచ్చినారు? 1వ తారీఖు ఇచ్చినారా? 25వ తేదీ ఇచ్చినాడా? 1వ తారీఖు ఇచ్చినాడు. ఇది మంచి ప్రభుత్వమే కదా. ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ పెంచినాడు కదా, పెంచారా లేదక్క? అదేవిధంగా మూడోది, మీ అందరికీ తెలిసిన విషయం, గత ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఇప్పుడు ఈ స్థలం ఎవరితో ఉంటుంది, ఈ స్థలం మనం రాసుకొని ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు. ఆ పత్రం ఎత్తుకొని మనం బ్యాంకులో పెట్టుకుంటే కూతురు కొడుకో పెళ్లికో ఇంటి కట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఒక చిన్న జిరాక్స్ పేపర్ లాగా వచ్చేది. ఈ సేవకు పోతే చూడండి పేపర్ వస్తుంది, ఆ విధంగా వచ్చేది. అది వచ్చిందంటే మన బతుకులంతా నాశనం అయ్యేది. అది సంతకం పెట్టినాడు. ఇది మంచి మంచి పనే కదమ్మా. అక్కలు ఏం చెప్పనంటారా? మీ ఆస్తులు కాపాడుతూ కూడా చెప్పనంటారే. మంచి పదమే కదా. అంటే ఇది మంచి ప్రభుత్వమే కదా. అంటే పెద్ద ఆయన గారు చెప్పినటువంటి 6 పథకాల్లో సూపర్ 6లో 3 అయింది. 4వది ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి రేపు దీపావళి నుంచి ఇస్తున్నాడు. 4వది కూడా ఇస్తున్నాడు మీకు చెప్పిన విధంగా. ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కదా. మన ఇంట్లో కొడుకో కూతురో చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. పక్కింటి వాళ్ళు అడుగుతారు, లేదా ఎవరైనా అడుగుతారు, లేదంటే కూడా ఉండే కొడుకు కూడా ఇంకొక కొడుకు అడగచ్చు, ఏమ్మా నాకేం చేయలేదో అన్నకు అక్కకు చేస్తాను అంటే, రే మంచిగా చదివినాడు అది తీర్చినా అంటాం. కరెక్టా లేదా? గుడ్డలు కొనిస్తే మరి బాగుందా అంటే మంచిగా ఉందంటాం. కరెక్టా లేదా? అంటే ఏమి చేసినా మనం బాగుందంటే మంచి అంటాం.
అదేవిధంగా ఇది కూడా మంచి ప్రభుత్వం. మీకు ఈ 5 సంవత్సరాల కాల ప్రభుత్వంలో 3 నెలలు అయింది, అంటే 100 రోజులైంది. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల్లో మీరు ఎక్కడ చూసినా తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఎవరైనా కానీ మంచిగా ఉందని మీ నోట్లో రావాలమ్మా. దానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా మేమందరూ మీకు వెనకాల ఉంటాం. మేమిద్దరం ఊరోళ్ళు సొత్తుకుపోం, మీకు గ్యారెంటీ చెప్తున్నాం. ట్రాన్స్ఫర్లో డబ్బులు తీయం, పనులు ఇచ్చి వర్కులు ఇచ్చి దానికి కమిషన్ లేవు. మా ఇద్దరి పేరు మీరు నమ్మకుండా ఎవరైనా మా పేరు చెప్తే కూడా మీరు వచ్చి మమ్మల్ని అడగచ్చు. మేము నీతి నిజాయితీగా ఉంటాం, కానీ మేము కూడా మంచిగా ఉండాలి మీ ముందు చెప్తున్నామ్మా. మేము ఉండేదానికి మేమంతా గ్యారంటీ ఉంటాం. మీరంతా కూడా ఓకే కదగా? అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడే ఎంపీటీసీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ మన కొమ్మిరెడ్డిపల్లి బార్డర్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ ఆల్రెడీ చెప్పాను. ప్యాచ్ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. వర్ష వల్ల రోడ్లు వేస్తే ఆ దెబ్బతింటుంది. దాంతో ఇలా ముఖ్యంగా దామల్చేరు నుంచి ఆ రైల్వే దీని వరకు, ఆ రైల్వే బ్రిడ్జ్ వరకు కూడా సీసీ రోడ్డు ఫ్రెష్గా వేయమంటున్నాం. ఎన్ఆర్జీఎస్ అనుసంధానంగా అది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ప్యాచ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఎక్కడెక్కడైతే రమణయ్య గారిపల్లి కానీ, మొగరాలు కానీ, ఇక్కడ ఉండే చోటంతా ఊరు సెంటర్లో ఈ రోడ్లు వర్షం దానివల్ల దెబ్బలు తింటా ఉంది. అక్కడ కానీ మనం బీటీ రోడ్ వేస్తే ఎప్పుడు రోడ్లు పోతుంది కాబట్టి అక్కడ కూడా సీసీ రోడ్ వేసేదాన్ని చేస్తా ఉన్నాం. అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను 6 నెలల నుంచి 7 నెలల్లో కంప్లీట్ చేస్తానని ఈ రోడ్డు సభావం కూడా తెలియజేసుకుంటున్నా. గతంలో చెప్పిన విధంగా ఎంపీ గారు మీకు తెలిసి ఎలక్షన్ ముందు చెప్పాం, మేనిఫెస్టోలో చెప్పాం, ఎలక్షన్ ముందు కూడా పాకాల మీటింగ్లో చెప్పారు. రైల్వేకి సంబంధించినటువంటి స్థలాలు ఉందన్నా ఇక్కడ కావాలంటే 100% చేస్తా అన్నారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడి చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించి మనకు ప్రధాన సమస్య అయినటువంటి మ్యాంగో కూడా అన్నది 1కి 4 సార్లు తిరిగి మ్యాంగో బోర్డు పైన కూడా మా అన్నగారు, మన బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి గారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరిగి దీన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సభాముఖం కూడా అన్నను కూడా నేను రిక్వెస్ట్ అన్నా, మేము ఆల్రెడీ దీని ప్రపోజల్ పెట్టాం, మీరు కూడా హెల్ప్ చేయాలి. దామల్చేరులో కోల్డ్ స్టోరేజ్ కావాలన్నా మాకు రైతులకు, ఎందుకంటే ఇక్కడ చింతపండు వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లేకుండా దానివల్ల పోయి పుంగనూరులోనే ఎక్కడ పెట్టుకుంటున్నారు. ఈ సెంట్రల్ సబ్సిడీ ఉంది కాబట్టి ఇక్కడ పెడితే మేము దానికి బాగుంటుంది. దానికి కూడా మీరు సహాయకారాన్ని అందించాలని కూడా సభావం కూడా మన ఎంపీ గారని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఉండే ముస్లిం సోదరులందరూ కూడా గత ఎలక్షన్లు అడిగారు మన దామల్చెల్లో ఉర్దూ స్కూల్ కావాలని. 100% దాన్ని మొన్న లోకేష్ బాబు గారు దృష్టికి తీసుకుని వెళ్ళా, ఆయన కూడా ప్రపోజల్ పెట్టమన్నారు. ఆ ఉర్దూ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తానని కూడా ఇక్కడే ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నా. నాని అంటే మీ అన్నదమ్ముడు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. అదేవిధంగా ఎప్పుడు ఉంటా, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఎట్లా ఎలక్షన్ అప్పుడు 4.5 సంవత్సరం నేను గెలుపు కోసం అయితే ఏ విధంగా కొట్లాడి గెలిచామో, ఈ 4.5 సంవత్సరం కూడా మన చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, చంద్రగిరి ప్రజల యొక్క బాగు కోసమే కష్టపడతానని సభావం కూడా తెలియజేసుకుంటున్నాను. ఒకటే ఒక మాటకు అందరికీ, మనందరూ ఎలక్షన్ టైంలో పార్టీలు, వివిధ పార్టీలు ఉంటాం. ఎలక్షన్ అయిన తర్వాత మనందరూ కలిసిపోతేనే, ప్రజాప్రతినిధులు కానీ మనందరూ కలిసిపోతేనే అభివృద్ధి చెందుతుంది. తర్వాత మీకు నచ్చితే 100% ఎవరికి నచ్చితే వాళ్ళకి చేయండి. ఊరికేనే పనికిరాని పేపర్లో రాసిన విధంగా దాన్ని కానీ మనం పట్టించుకున్నామంటే మనం ఎక్కువగానే బాగున్నాం, బతుకులు మంది బాగుపడవు, మనం డెవలప్మెంట్ నిలిచిపోతుంది. ఇప్పుడే తిరుపతికి అనుసంధానం 3 బ్రిడ్జీలు పెట్టా, టీడీకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. టీడీ నుంచి లెఫ్ట్ వచ్చే లోపల ఒక బులుగు ఛానల్ వచ్చింది, టీడీ డబ్బులు ఎట్లా పడతారని. దానిపైన ఒక చర్చ జరిగింది. ఇప్పుడు ఆ 3 బ్రిడ్జీలు నిలిచిపోయింది. అంటే మనం డెవలప్మెంట్నే నిలబెట్టేశారు. ఇప్పుడు ఆ 3 బ్రిడ్జీల కోసం నేను ఇంకొక చోట పోవాలి, ఫండ్స్కి అన్నను పట్టుకొని సెంట్రల్కి ఏడాది పోవాలి. ఇటువంటిది ఉంటుంది కాబట్టి పట్టించుకోకుండా మన చంద్రగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దాం. 30 సంవత్సరాలు వెనకపోయినటువంటి చంద్రగిరి అభివృద్ధి నా లక్ష్యంగా, ముఖ్యంగా మీ పాకాల మండలంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నేను ఎక్కువగా దృష్టి సారిస్తా. చంద్రగిరి కానీ, తిరుపతి రూరల్ కానీ, ఆర్సీపురం కానీ, ఎర్రవరపల్లి, చిన్నగట్టు వీళ్ళన్నింటిలో కూడా ప్రతి ఒక్క చోట దానికోసం ఉండా. ఎలక్షన్ ముందైతే ఏ విధంగా చెప్పానో మీకు, దామల్చెరు దగ్గర గార్మెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఆల్రెడీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. తిరుపూర్లో మొన్న కూడా స్థలం సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడా. కలెక్టర్ గారు కూడా స్థలం ఇచ్చేదానికి రెడీగా ఉండాలి, చూసుకోమన్నారు. స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళా. ఆ స్థలం అన్నీ అయిందంటే తిరుపూర్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టారంటే ప్రతి ఒక్కరికి, మహిళలకి అక్కడ 10 నుంచి 15 వేల రూపాయలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కాకుండా మీకు ఇక్కడ డిఆర్డీఏ ద్వారా
ఎక్కడైనా ఒక సెంట్రల్ ప్లేస్లో వారు డిఆర్డిఏ ద్వారా పెట్టి కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రం ఇస్తారు. అది కానీ శిక్షణ చేసుకున్నంటే మీకే కుట్టు మిషన్ ఇస్తారు. ఇంట్లో కూడా ఆ గార్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు మీకు పీస్ వర్క్ లెక్కన మీకు ఇచ్చి స్టిచ్ చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని గుర్తించుకొని ఏది వచ్చినా మన ఏరియా డెవలప్మెంట్కి నేను ముందుంటాను కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజలందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏది మంచి ప్రభుత్వం, ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసేటువంటి నాయకుడు ఎవరు? విపత్కర పరిస్థితులు రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినా కూడాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక కలెక్టర్లు, ఎస్పీల కంటే ముందుగా 74 ఏళ్ల వయసులో కూడా 22 సంవత్సరాల యువకుడు మాదిరితో అందరికంటే ముందెళ్ళి ప్రజలకు ఒక భరోసాను, ధైర్యాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనమంతా కూడా రుణపడి ఉండాలా. ఆంధ్ర రాష్ట్రం పురోగతి వైపు జరగాలంటే కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే ఉండాలని చెప్పి, దానికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారికి ఈ సందర్భంగా మన సభా వేదిక నుండి హార్దిక. అలాగే పింఛన్లు మామూలుగా ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ వచ్చిన స్థితి నుండి ఒకేసారి 1000 రూపాయలు, అలాగే సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.